చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి అంతే. గుడ్ ఈవినింగ్ అండి. అదే మా రవి గారు అండ్ వంశీ చెప్పినట్టు డెఫినెట్గా నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెడదాం అంటున్నాం అంటే ఉద్దేశం మెయిన్ అదేదో బెదిరించినట్టుంది కానీ కూర్చుని మాట్లాడుకునేట్టు లేదు. అది డెఫినెట్గా మనం కొట్టుకోవటం వల్ల అందరూ లోకు అయిపోతాం కానీ ఆ సమస్య సాల్వ్ చేసుకోవడమే వెళ్ళట్లా. ఏదంటే మా డెఫినెట్గా మా ఛాంబర్ తరఫున కూడా మీటింగ్స్ జరిగినాయి. మరి ఆ మీటింగ్ జరుగుతున్నా ఇంతలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇందా రవిగా చెప్పినట్టు ప్రతిసారి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం సృష్టిద్దాం అన్నట్టే కనపడుతుంది. కానీ డెఫినెట్గా నిన్న ఎప్పుడు చాలా సినిమాలకి రేట్లు తెచ్చాము, మళ్ళీ సడన్గా నిన్న వచ్చే సినిమాకి రేట్లు ఇచ్చినా మేము థియేటర్లో ప్రదర్శించామని అంటే ఇది గవర్నమెంట్ అగెనిస్ట్గా వెళ్తున్నారా ఏంటో అర్థం కానట్టు ఉంది. డెఫినెట్గా నేను అనేది ఏంటంటే అది రైట్ థింగ్ కాదు. ప్రతి సినిమా మన సినిమానే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన సినిమా నడుస్తేనే మనంతా నడుస్తాం. సో అది పక్కన పెట్టేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా చేయటం అనేది రైట్ కాదు. డెఫినెట్గా అందరు కూర్చుని మాట్లాడి వాట్ ఎవర్ డెసిషన్ మా కమిటీ ఏదో వేశారు అందరూ వాళ్ళ కమిటీ ఏదో కూర్చుని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి బెదిరించినట్టే ఉంది అయితే నిన్న జరిగింది. అయితే అదే నేను అనుకోవటం దట్ ఈస్ నాట్ రైట్. అదే మా 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 సతీష్ గారు మాట్లాడాల్సింది అదేనండి. ఇప్పుడు మా రిలీజ్ ఉంది, సతీష్ గారు ప్రొడ్యూసర్గా మా ప్రజెంటర్గా ఉన్న పెద్ద సినిమా ఉంది. కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఇందాక చెప్పిన లిస్టు ఒక 5-6 సినిమాలు 7-8 సినిమాల మీది ఈ అన్నీ పాస్ అయిపోయి కరెక్ట్గా ఎదుటోళ్ళు కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేర్ అప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? మీ పెద్ద మనసుని చక్కగా మీ పెద్ద సినిమా ఉన్న రోజున ఇదిగో పర్సంటేజ్ ఇదిగోండి అని హ్యాపీగా వేయొచ్చు కదా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు, మీకు కూడా విగ్రహం కడతాం ఇక్కడ మంచి ఫిల్మ్ నగర్లోనే అక్కడ కర్ణాటకలో పర్సంటేజ్లు ఉన్నాయి, తమిళనాడులో పర్సంటేజ్లు ఉన్నాయి, నార్త్లో పర్సంటేజ్లు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ ఏమైనా బాగున్నారా? వాళ్ళు బాగాలేదనే కదా అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు కొంచెం ఎంతో కొంత బెటర్గా తెలుగు ఇండస్ట్రీ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఉన్నాడు, ఒక ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఉన్నాడు. మేము ఎన్ఆర్ఐ బిజినెస్